వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్ల విధి విధానాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దుపై రాష్ట్రంలోనూ దేశంలోనూ చర్చ జరుగుతూ ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ విధి విధానాలకు సంబంధించి వెంటనే ప్రకటన చేస్తే ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసినట్లు అవుతుందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ రిజర్వేషన్లను తొలగిస్తా అనడం అనేది తొలగించాలనుకుంటే మేము దాన్ని ఎక్కడికన్నా మేము పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగం మారుస్తామని కావచ్చు, రిజర్వేషన్లు తొలగిస్తామనే ఆరోపణలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక సంచలనం ఏర్పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల్లో ఒక అలజడి ఏర్పాటు జరుగుతుంది అనేది అక్షర సత్యం. ఈరోజు ఎందుకంటున్నానంటే ఈరోజు మొదటి నుంచి బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉందని దానికి నిలువెత్తు నిదర్శనం ఆ రోజు మండల్ కమిషన్ అమలు విషయంలో కమండల్ అని ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర చేయడం అనేది రిజర్వేషన్లకు వ్యతిరేక వైఖరి అని దానికి